ప్రేక్షకులకు నమస్కారం అండి. లివర్, కామెర్లు అంటాం, మనం పసిరికలు అంటాం. ఇందులో చాలా రకాలన్నమాట. ఉబ్బు కామెర్లు, పచ్చ కామెర్లు, ఎర్ర కామెర్లు, తెల్ల కామెర్లు, ఇలాగ చాలా రకాలు ఉన్నాయి. అన్నీ కూడా లివర్కి సంబంధించినవే. వీటిని మోడర్న్ వైద్యంలో హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఇలాగ అనేక రకాలుగా విడదీశారు. ఈ అంటువ్యాధులు, ఇందులో కొన్ని అంటువ్యాధులు కూడా ఉంటాయండి ఈ లివర్లో. హెపటైటిస్ సి అనేది అందులో ఒక రకం చాలా ప్రమాదకరమైన అంటువ్యాధి. ఆ హెపటైటిస్ సి, హెపటైటిస్ బి కూడా సెక్స్ ద్వారా కానీ, పార్ట్నర్స్ కలుసుకోవడం వల్ల కానీ ఒకళ్ళకు ఉంటే రెండో వాళ్ళకి రావడానికి ఆస్కారం ఉంది. హెపటైటిస్ సిలో అయితే ఒక రకం బాడీ టచ్ అయితేనే వస్తుందని కూడా అంటారు. మరి నాకు దాని మీద పూర్తిగా అవగాహన లేదు. ఈ పసిరికలు అనే దానికి మన పల్లెటూరులో ఎన్ని రకాల మందులు ఉన్నాయంటే, పూర్వం నుంచి ప్రతి ఊళ్ళోని 4-5 ఉంటారు. ఉండేవారు ఇప్పుడు లేరనుకోండి. పసిరికలు వచ్చినాయంటే, వచ్చినాయమ్మా ఓకే, పలానా ఏదో ఆ మామగారు ఉన్నారు, ఈ మామగారు ఉన్నారు, లేకపోతే ఆ ఆంటీ ఉన్నారు, ఈ ఆంటీ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, లేదంటే పలానా వాళ్ళ అబ్బాయికి వచ్చిందని కౌరు పంపితే వాళ్ళే ఎంత ప్రేమ, ఎంత ఇంట్రెస్ట్ అంటే ఆ ఆకు ఎక్కడ దొరుకుతుందో, ఆ మూలికి ఎక్కడ దొరుకుతుందో కోసుకుని వచ్చి దాన్ని కట్టాల అంటే ఈ నాభికి కడతారండి. మనం బొడ్డు అంటాం కదా, నేవెల్ పాయింట్ అంటాం. ఈ పసిరికలు తగ్గించడానికి 2-3 రకాల ఆకులు బొడ్డు దగ్గర కడతారు. కొంతమంది కళ్ళల్లో కాటుకు పెడతారు, కొంతమంది మజ్జిగలో వేస్తారు. ఇలాగా అనేక రకాల మందులు పల్లెటూరులో ఉన్నాయండి. ఈ కామెర్లు వచ్చాక మనకి 3 నెలలు పచ్చం చేయించేవారు. 2 నెల కఠోర పచ్చం. ఆ నెల అంతా కూడా చారన్నం కానీ, మజ్జిగ అన్నం కానీ ఇచ్చిన మందుని బట్టి అనుపానం చెప్పేవారు. అదే తినాలి. ఎంత కొట్టుకు చచ్చినా ఇంకా ఏ ఆహారం పెట్టేవారు కాదు, ఇంకేమీ తిననిచ్చేవారు కాదు. లివర్ అనేది కొన్ని వేల పనులు మన బాడీలో చేస్తుంది కాబట్టి లివర్ పాడైతే కనుక మనిషి చనిపోవడానికి చాలా ఆస్కారం ఉంది. ఈ కామెర్లు లిక్కర్ తాగే వాళ్ళకి వస్తాయండి, తాగని వాళ్ళకి వస్తాయి. ఆహారంలో తేడాల వల్ల. ఇది ఎక్కువగా సమ్మర్ వెళ్ళిపోయి వర్షాకాలం స్టార్ట్ అయినప్పుడు చాలా ఎక్కువ వస్తుందండి. ఎందుకంటే సమ్మర్లో దొరికిన నీళ్ళన్నీ అనేక ప్రాంతాల్లో తాగడం వల్ల రకరకాలుగా, వేసవికాలం సెలవులు కాబట్టి ఊళ్ళకి వెళ్ళడం, బయట తిరగడం, పొలాలకు వెళ్ళడం, ఎన్నో చోట్లకి తీర్థయాత్రలకు వెళ్ళడం, రకరకాల నీళ్లు తాగడం, అందులో ఎమిబయాసిస్ ఉంటాం, లేకపోతే గ్రీన్ నాలుగే లాంటివి ఉంటాం. అటువంటి వాటి వల్ల ఏమవుతుందంటే ఈ కామెర్లు అనేవి, పసిరికలు అనేవి మనకి ఎఫెక్ట్ అవుతాయి. ఇది ఆహారాన్ని అరిగించే వాటిలో మొట్టమొదటిది మన శరీరానికి ముఖద్వారం లివర్ కాబట్టి దానికి శ్రమ ఇవ్వకుండా తేలిగ్గా అరిగే ఆహార పదార్థాలు తినటం వల్ల కామెర్లు చాలా తొందరగా తగ్గుతాయండి. లివర్లో ఉన్న ఒక అద్భుతం ఏంటంటే 80% లివర్ పోయేదాకా, అంటే వర్క్ చేయడం ఆగిపోయేదాకా మనకి కామెర్లు కానీ, లివర్ ప్రాబ్లం కానీ ఉందని తెలియదు మనకి. ఒక 20-25% పనిచేసినా మనం ఆరోగ్యంగానే ఉంటాం. అంటే దాని గురించే మన పూర్వీకులు నెలలాళ్ళు కఠోర పచ్చం, ఆ తర్వాత 1-2 నెలలు పచ్చం చేయించేవారు, 6 నెలలు కూడా చేయించేవారు. హై ప్రోటీన్ కానీ, పాలు కానీ, ఎన్వి కానీ తినవిచ్చేవారు కాదండి. తింటే మళ్ళీ అది వర్క్ చేస్తుంది, ఎక్కువ వర్క్ చేయాలి కాబట్టి అరిగించడానికి అది ఏమైనా ఇబ్బంది పడుతుందేమో అని. ఒక అద్భుతమైన లక్షణం ఏంటంటే లివర్లో ఎంత చెడిపోయి ఎంత ప్రమాదమో అంత తొందరగా రికవరీ అయ్యే గుణం లివర్కి ఉందండి. అద్భుతమైన రికవరీ, ఎంత ఫాస్ట్ అంటే మనం ఊహించాం అసలు. మేము హెపటైటిస్ సికి, లివర్ సిరోసిస్కి కూడా మందిస్తే 20 రోజుల నుంచి నెలలాళ్ళు రీడింగ్లన్నీ నార్మల్ అయ్యి. మోడర్న్ సైన్స్లో ఏమంటారంటే నార్మల్ అయినా కూడా చనిపోయిన సెల్స్ మళ్ళీ రావు, లేకపోతే ఇబ్బంది పడుతుంది లివర్ అని అంటారు. అయితే అయి ఉండొచ్చు, కానీ రీడింగ్స్ మట్టుకు బ్రహ్మాండం. వాళ్ళ యొక్క హిమోగ్లోబిన్ పెరగడం కానీ, లేకపోతే ఒళ్ళు రంగు మారటం కానీ, అటువంటిది ఇప్పుడు ఏమైందంటే మాకు కరోనా వచ్చి వెళ్ళిన తర్వాత ఆ నెలది మీకు 3 నెలలకు కూడా మేము గ్యారంటీ ఇవ్వలేకపోతున్నాం. బాడీ తొందరగా మేము చెప్పిన మాట ఇంట్లో. మరి మూలికల్లో కరోనా వచ్చాక శక్తి తగ్గిందో, మనిషిలో శక్తి తగ్గిందో, ఆ కరోనా సైడ్ ఎఫెక్ట్ అనేది బాడీలో అనేక ప్రాంతాల్లో ఇవాళకి తిరుగుతుందో ఏంటనేది మాకు అర్థం అవట్లేదండి.
చాలా చక్కని మందులు అన్నమాట. ఏంటి బయలురూపిన 18, 15 ఇలా ఉన్నవాళ్ళు కూడా వితిన్ 20 డేస్లో 2-3లోకి వచ్చేదండి. అలాగే ఇవాళకి కూడా అనేక చోట్ల ఈ పసిరికలు అనే వాటికి మందు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. వర్షాకాలం అయితే మీకు బయట రోడ్లు పొదల మీద పల్లెటూరులో ఉండేవాళ్ళు అయితే చెట్ల మీద కాకరాకు పాకుతుందండి. చిన్న కాకరకాయలు కాస్తాయి. ఆ ఆకుని తీసుకుని చక్కగా నలిపి ఆ పసర బొడ్డులో పిండి ఆ ముద్ద బొడ్డు మీద వేసి పడుకునేటప్పుడు కనుక మీరు గుడ్డతోటి కట్టేసుకుంటే కామెర్లు తగ్గుతాయి. నోటితోటి కూడా తినక్కల, కానీ పచ్చి మట్టికి కంపల్సరీగా చేయండి. పద్యం అంటాం కదా, అది చేయాలి. ఇంకొకటి మనం పుప్పింటాకు అంటాం, కుప్పింట అంటారు. అది అన్ని పల్లెటూరులోని అన్ని దొడ్లోని రోడ్డు పక్కన ఎక్కడ పడితే అక్కడ ఉంది. దీని 6 ఆకులు ఒక 4 మిరియాలు తీసుకుని బాగా నూరుకుని ఉదయం సాయంత్రం తినండి. ఎక్కువగా ఉంటే 2 పూట్ల, ఒక మాదిరిగా ఉంటే 1 పూట. వారం 10 రోజుల్లో మీకు కామెర్లు తగ్గుతాయండి. లేదు మనం కూర వండుకుని దొండకాయ ఉంది కదా, దొండ ఆకు యొక్క పసరు తీసుకోండి. ఆ దొండ ఆకు పసరుని ఒక 20 ml వరకు పరగడుపుని తాగండి. మజ్జిగలో కలుపుకుని తాగండి, కామెర్లు తగ్గుతాయి. ఆముదం చెట్లు ఉంటాయి కదండి, అన్ని పల్లెటూరులో ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. మెట్ట పొలాల్లో చాలా ఎక్కువ ఉంటాయి. అందులో 4 రంగులు ఉంటాయి, ఏ రంగైనా పర్లేదు. ఆ ఆముదం ఆకుని తీసుకుని కొద్దిగా వడలబెట్టి నలిపితే రసం వస్తుంది. ఆ రసం ఒక 15 to 25 ml మీ బాడీ వెయిట్ని బట్టి, మీకున్న వ్యాధిని బట్టి మజ్జిగలో కలుపుకొని తాగండి, లేకపోతే పాలల్లో కలుపుకొని తాగండి. కామెర్లు చక్కగా కంట్రోల్ అయిపోతాయి. 4 రకాలైన చిట్కాలు చెప్పాను నేను మీకు కామెర్లు తగ్గించడానికి. ఇవి వాడుకుని చక్కగా కామెర్ల నుంచి విముక్తి పొందండి. 10 మందికి సహాయం చేయండి. ఓకేనండి, నమస్కారం.